Hi guys, welcome to Crick Chat with Venkatesh. టీమిండియా పూర్ పర్ఫార్మెన్స్ ఈ మధ్య కాలంలో దానికి మనం చాలా రీజన్స్ మాట్లాడుకుంటూ వస్తున్నాం. బౌలింగ్లో ప్రాబ్లం, బ్యాటింగ్లో ప్రాబ్లం ఉంది, ఫీల్డింగ్లో ప్రాబ్లం ఉంది. వీటితో పాటు ఫిట్నెస్ ఇష్యూస్ కూడా మనని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దీన్ని స్వయంగా మన టీం కెప్టెన్, ఓడిఐ టీం కెప్టెన్ శుభ్మన్ గిల్ మొన్న ప్రెస్ మీట్లో మెన్షన్ చేశాడు. ఏంటంటే మేము ఒరిజినల్గా ఒక స్క్వాడ్ సెలెక్ట్ చేశాము ఈ టూర్కి, ఇంగ్లాండ్ టూర్కి. దాంట్లో కనీసం 5 ప్లేయర్స్ ఫిట్నెస్ ఇష్యూస్ వల్ల వాళ్ళని చేంజ్ చేయాల్సి వచ్చింది. ప్రతి మ్యాచ్కి మేము ఇంజరీ కన్సర్న్స్ వల్ల ప్లేయర్స్లో మార్పులు చేయాల్సి వస్తుందని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఎందుకంటే అది ప్రాబ్లం, చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది. ఈవెన్ సరే మిగతా వాళ్ళ గురించి చెప్పాడు. ఈవెన్ శుభ్మన్ గిల్ వాజ్ నాట్ ఫుల్లీ ఫిట్. మనం చూసాం కదా, ఫస్ట్ మ్యాచ్లో కానీ సెకండ్ మ్యాచ్లో కానీ ఈ వాజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ క్రాంప్స్ అని చెప్తున్నారు, కానీ క్రాంప్స్ లాగా లేదు, హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లమే ఉన్నట్టుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ వెదర్కి క్రాంప్స్ రావు. మన చెన్నై వెదర్కు అక్కడికి మంచి బాగా ఎండగా ఉంటే శరీరంలో ఫ్లూయిడ్స్ తగ్గిపోయి దానివల్ల క్రాంప్స్ వస్తాయి. కానీ ఇంగ్లాండ్లో 20 degrees 25-30 degrees ఉన్నప్పుడు క్రాంప్స్ వస్తాయని నేను అనుకోను. అది క్రాంప్స్ కావచ్చు కాకపోవచ్చు, క్రాంప్స్ అని చెప్తున్నారు. కానీ అతనికి ఆ ప్రాబ్లం మనకి కనిపించింది అతని ఫిట్నెస్ విషయంలో కూడా. సో ఎందుకు ఇలా జరుగుతుంది ఇండియన్ టీం విషయంలో మనకు అర్థం కావట్లేదు. హార్దిక్ పాండ్యా ఫిట్గా లేడు. సరే, హార్దిక్ పాండ్యా లేడు కదా, అతనికి కొంతవరకు రీప్లేస్మెంట్గా మనం భావిస్తున్న నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇంజర్డ్ అయిపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా లేకపోతే హర్షిత్ రాణా అయితేనే మనం నెంబర్ 8 ప్లేస్లో హర్షిత్ రాణా కూడా ఆడగలడు, అతను చిన్న సైజు ఆల్రౌండర్ అని చెప్పి అతను అనుకుంటే అతను కూడా ఇంజర్డ్ అయిపోయాడు. 2 మ్యాచ్లు ఆడు, తర్వాత అగైన్ ఈజ్ బ్యాక్ టు సిబోయి. ఎందుకు ఇలా జరుగుతుంది? దీని గురించి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక స్టోరీ, ఒక రిపోర్ట్ వచ్చింది. దాన్ని మీతో షేర్ చేయడం కోసం వీడియో చేస్తాను. బీసీసీఐ సోర్సెస్ని కోట్ చేస్తూ, అంటే బీసీసీఐ ఎవరో పెద్ద తలగా ఎవరో వాళ్ళ చెవిలో వేసిన మాటలే టైమ్స్ ఆఫ్ ఇండియా మనకి అందించింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, దెర్ ఈజ్ సీరియస్ బ్రేక్ డౌన్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే తెలుసు కదా మీకు. ఒకప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ అనేవాళ్ళు బెంగళూరులో ఉంటుంది. గాయపడిన ప్లేయర్స్ అందరూ అక్కడికి వెళ్ళి రిహాబిలిటేషన్, వాళ్ళు మళ్ళీ పూర్తి ఫిట్నెస్ చేయడానికి అక్కడ ఒక టీమ్స్ ఉంటాయి, స్పెషలిస్టులు, కోచ్లు, స్ట్రెంత్ అండ్ కండిషన్ కోచ్లు ఉంటారు, మెడికల్ టీమ్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి, ఫిజియోస్ ఉంటారు, వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ ప్లేయర్ని బ్యాక్ టు ఫిట్నెస్ తీసుకొస్తారు. అక్కడ వాళ్ళకి టీమ్ మేనేజ్మెంట్కి మధ్య సీరియస్ బ్రేక్ డౌన్ ఉంది, కమ్యూనికేషన్ లేదు, ఆ గ్యాప్ ఉంది అనేది ఆ బీసీసీఐ పెద్దలు ఎవరో టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్తో చెప్పినట్టుగా రాశారు ఇవాళ. దాన్ని నేను మీకు షేర్ చేస్తాను. మళ్ళీ నేను అంటే ఏమని అంటారంటే, నన్ను నువ్వు గంభీర్ వైపు పాయింట్అవుట్ చేస్తున్నావు అని చెప్పి కొంతమంది ట్విట్టర్లో వాటిలో కూడా దే ఆర్ యూజింగ్ సమ్ బ్యాడ్ లాంగ్వేజ్తో కూడా అంటున్నారు. అది కాదు కదా, ఇప్పుడు విషయాలు ఏమైనా ఉంటే మీకు చెప్పడం వరకే నా బాధ్యత, అంతేగాని ఎవరిని పర్టికులర్గా టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదు. సో దాని గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా క్లియర్గా రాశారు. ఏంటంటే వీళ్ళకి మంచి సరైన కమ్యూనికేషన్ లేదు. అదే మీకు రాహుల్ ద్రావిడ్ టైంలో మనం 2023లో వరల్డ్ కప్ ఆడాం, వన్డే వరల్డ్ కప్, 24లో T20 వరల్డ్ కప్ ఆడాం. ఆ రెండింటికి కూడా మన మెయిన్ ప్లేయర్స్, పర్టికులర్లీ హార్దిక్ పాండ్యా, బుమ్రాని ఆ మెయిన్ ఈవెంట్స్కి, తర్వాత ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్కి మెయిన్ ప్లేయర్స్ అవైలబుల్గా ఉండేటట్టుగా దాని ఒక ప్రాపర్ కమ్యూనికేషన్తో ఉండేది రాహుల్ ద్రావిడ్ పీరియడ్లో బిట్వీన్ బీసీసీఐ మెడికల్ టీమ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ టీమ్ మేనేజ్మెంట్. వీటి మధ్య సమగ్రమైన అవగాహన ఉండేది, కోఆర్డినేషన్ ఉండేది. దానివల్ల మనం చాలా వరకు మెయిన్ టోర్నీస్కి కీ ప్లేయర్స్ని మిస్ అవ్వకుండా వచ్చాము. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అలా జరగట్లేదు. ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా మనం మెయిన్ ప్లేయర్స్ని పెట్టుకోగలిగాం 2024 గంభీర్ వచ్చిన తర్వాత. కానీ ఇటీవల కాలంలో దెర్ ఈజ్ ఎ బ్రేక్ డౌన్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు రాసిన విషయం నేను చెప్తుంది కదా, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది గతంలో లేదు, ఇప్పుడు ఉంది. తర్వాత మీకు అక్కడ బీసీసీఐ మెడికల్ టీమ్కి నితిన్ పటేల్ అని చెప్పి, చాలా మీరు పేరు కూడా వినే ఉంటారు. అతను నితిన్ పటేల్ అని అది హెడ్గా ఉండేవాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అతని ప్లేస్లో మరెవరు రాలేదు, మరెవరిని అపాయింట్ చేయలేదు. ఎందుకు చేయలేదో తెలియదు. మరి అపాయింట్ చేయాలి కదండి మెడికల్ టీమ్ హెడ్గా మరొకరిని. అంతేకాకుండా ఇప్పుడు SOPs అంటారు, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్. ఇవి అంటే ప్రోటోకాల్ అనమాట. ఒకదానికి కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడో 2023 నాటి SOPసే ఫాలో అవుతున్నారు, కొత్త వాటిని తయారు చేసుకోలేదు.
అని కూడా ఈ రిపోర్ట్లో రాశారు, టైమ్స్ ఆఫ్ ఇండియా రాశారు. సో మనం అప్డేట్ అవ్వట్లేదు, మన ఈ ఫిట్నెస్ మ్యాటర్స్లో అప్డేట్ అవ్వట్లేదు. ఈవెన్ ఇటీవల కాలంలో ఒక మునాఫ్ పటేల్ ఒక పాడ్కాస్ట్ చూశాను, దాంట్లో కూడా హీ వాజ్ వెరీ క్రిటికల్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ప్లేయర్స్ రిహాబిలిటేషన్ విషయంలో ఏదో వాళ్ళ గాయాలని మాన్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ యాక్షన్లో ఏమైనా మార్పు ఉందా, యాక్షన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయాలని చెప్పి అతను చాలా స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేయడం కూడా మనం చూసాం. సో అక్కడ సంథింగ్ రాంగ్ విత్ దట్. తర్వాత ఒక క్లాసిక్ కేసుగా ఏం చెప్తున్నారంటే నితీష్ కుమార్ రెడ్డి యూస్ టు బౌల్ 130, అరౌండ్ 130 బౌలింగ్ వేసాడు, స్పీడ్ 130 km/h. సడన్గా ఏంటంటే స్టెఫాన్ జోన్స్ అని ఒక ఫారిన్ బౌలింగ్ కోచ్ దగ్గర అతనికి ట్రైనింగ్ ఇప్పించి అతని స్పీడ్ సడన్గా ఇంక్రీజ్ చేయించారు. నౌ ఈస్ టచింగ్ 140 tons, సమ్ టైమ్స్ హై 130sలో వేస్తున్నాడు బౌలింగ్. సో అతని పేస్ ఇంక్రీజ్ అయింది. వి ఆల్ ఫెల్ట్ హ్యాపీ. నితీష్ కుమార్ రెడ్డి పేస్ పెరిగింది, బౌలింగ్ ఫ్యూ యార్డ్స్ ఫాస్టర్ అని చెప్పి మనం హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ దానివల్ల అతని బాడీ దాన్ని తీసుకోవట్లేదు, దానివల్ల అతను గాయపడుతున్నాడు ఫ్రీక్వెంట్గా అనేది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళ ఫీలింగ్. కానీ టీమ్ మేనేజ్మెంట్ అతన్ని ఎక్కువ స్పీడ్ వేస్తుంది, మాకు అవసరం, నువ్వు మరో హార్దిక్ పాండ్యాని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రయత్నం అవుట్ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి. ఇది ఎలా ఉండాలంటే గ్రాడ్యువల్ ప్రాసెస్లో ఉండాలి. అంటే 130 నుంచి 135 రావాలి, 135 నుంచి మెల్లగా 140. ఈజ్ యంగ్ ఎనఫ్. బట్ అతనికి ఏంటంటే గ్రాడ్యువల్గా అతని స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒకేసారి 130 నుంచి 140కి వెళ్ళిపోతే, జంప్ చేస్తే, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్, నాట్ ఎగ్జాక్ట్లీ నెంబర్స్ మీరు తీసుకోవద్దు. సో అలాంటి ఒక సిచ్యుయేషన్ వచ్చింది నితీష్ కుమార్ రెడ్డితో, దానివల్లే అతను గాయపడుతున్నాడు అనేది. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఒక రకంగా ఉంది, టీమ్ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ వేరే రకంగా ఉంది. సో వాళ్ళు దే ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్. వీళ్ళు ఒకే రకంగా ఆలోచించట్లేదు, వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళంటలేదు, వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళంటలేదు. ఇక్కడ ఆ బ్రేక్ డౌన్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత హర్షిత్ రాణా కేసు కూడా చెప్పారు, దాంట్లో రిపోర్ట్లో రాశారు. ఏంటంటే హర్షిత్ రాణా ఫుల్గా చాలా సీరియస్ ఇంజరీతో అతను ఐపీఎల్ కూడా ఆడలేదు, మనకు తెలుసు కదా. హర్షిత్ రాణాకి సీరియస్ ఇంజరీ ఉంది, కానీ అతన్ని తొందరపడి వీళ్ళు ఇన్సిస్ట్ చేశారు, టీమ్ మేనేజ్మెంట్ ఇన్సిస్ట్ చేశారు, హర్షిత్ రాణాని మీరు అర్జెంట్ పంపించేయండి, టీంలోకి ఫిట్గా డిక్లేర్ చేయండి. సో ఆ టీమ్ మేనేజ్మెంట్ ఇన్సిస్టెన్స్ వల్ల హర్షిత్ రాణాని అవసరానికంటే ముందే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళు అతను రిలీజ్ చేశారు టు ప్లే ఫర్ ఇండియా. అందుకే మళ్ళీ ఇమీడియట్గా బ్రేక్ డౌన్ అయ్యాడు. 1-2 మ్యాచ్లు ఆడగానే అతనికి మళ్ళీ గాయం తిరగబెట్టి. సో ఇవన్నీ వీళ్ళ మధ్య సరైన అవగాహన లేకపోవడం, సరైన అండర్స్టాండింగ్ లేకపోవడానికి ఉదాహరణలుగా మనకి చెప్తున్నారు. తర్వాత ప్లేయర్స్ వాళ్ళు టీమిండియాకి ఆడనప్పుడు వాళ్ళ ఫిట్నెస్ స్టేటస్ని సరిగ్గా ప్రాపర్గా మానిటర్ చేయట్లేదు అనేది కూడా ప్లేయర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. అంటే అప్పుడు కూడా వాళ్ళు బీసీసీఐ వాళ్ళు చూడాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయాలి అనేది. అంటే వాళ్ళు టీంకి ఆడని టైంలో కూడా దాన్ని వాళ్ళు సరిగ్గా మానిటర్ చేయట్లేదు. అందుకే రోహిత్ శర్మ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ, తర్వాత ఈవెన్ విరాట్ కోహ్లీ వాజ్ నాట్ ఫిట్. మామూలుగా ఎప్పుడు ఫిట్గా ఉండి విరాట్ కోహ్లీ కూడా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కి ఆడలేకపోయాడు. ఎందుకని ఇలా జరుగుతుంది? ఎక్కువగా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్ అవుతున్నాయి మన ప్లేయర్స్లో. మెయిన్ థింగ్ అవుతుంది ఏంటంటే హ్యామ్స్ట్రింగ్ అంటే యాక్చువల్గా మీకు తెలుసు, హ్యామ్స్ట్రింగ్ అంటే మన కాల్లో ఉండే ఒక మజిల్ కాదు. హ్యామ్స్ట్రింగ్ అనేది ఒక మాట వాడతాం, కానీ హ్యామ్స్ట్రింగ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 3 మజిల్స్. మన తొడ వెనక భాగంలో ఉండే మూడు మజిల్ కండరాల కలిపి హ్యామ్స్ట్రింగ్ అంటారు. మనం రన్నింగ్ చేయడానికి, బెండింగ్కి, వాటన్నిటికీ హ్యామ్స్ట్రింగ్ చాలా ఇంపార్టెంట్. హ్యామ్స్ట్రింగ్ ఎప్పుడు స్ట్రెయిన్ అవుతుంది? మీరు సడన్గా ఆగిపోయినా, పరిగెడుతూ సడన్గా ఆగిపోయినా, ఎక్కువ స్ట్రెయిన్ అయినా, ఎక్కువ పరిగెత్తినా హ్యామ్స్ట్రింగ్ స్ట్రెయిన్ అవుతుంది. సో హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ చాలా సీరియస్ ఇంజరీ అవుతుంది. కానీ ఇటీవల కాలంలో మనకి అందరికీ, ఈవెన్ నేను చెప్పినట్టు శుభ్మన్ గిల్తో సహా చాలామంది, రోహిత్ శర్మ కానీ, వాషింగ్టన్ కానీ, అందరూ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్తో బాధపడతారు. హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్ ఎందుకు వస్తాయని చెప్తున్నారంటే, ప్లేయర్ ఫుల్గా ఫిట్గా ఉండకుండా మ్యాచ్లో దిగితే, ఫుల్గా ఫిట్గా లేని ప్లేయర్స్ మ్యాచ్లోకి ఎందుకు దింపుతున్నారు? ఇది కదా మనకు సమస్య. అందుకే చాలామంది, మోస్ట్ ఆఫ్ అవర్ ప్లేయర్స్ ఆర్ సఫరింగ్ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్. హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఎప్పుడు ఉండదంటే, మీరు ఫుల్గా ఫిట్గా ఉంటే మీకు హ్యామ్స్ట్రింగ్ ప్రాపర్ కండిషన్లో ఉంటుంది. అది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. సో ఇవన్నీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, బికాస్ అక్కడ సరైన కమ్యూనికేషన్ ఉంది. ఏంటంటే బీసీసీఐకి, ఇప్పుడు బీసీసీఐలో ఎవరికి ప్రాపర్ కంట్రోల్ లేదు. పేరుకి బీసీసీఐ అంటే క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని, అక్కడ ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. కోచ్ని కానీ, మన చీఫ్ సెలెక్టర్ కానీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, వీటన్నిటి మధ్య సరైన సమన్వయం లేకుండా, అంటే ఒక పెద్ద తలకాయ అక్కడ క్రికెట్ బోర్డులో కూర్చుని ఉంటే వీళ్ళందరినీ
వీళ్ళందరి మీద అజమాయిషీ చేసి వీళ్ళందరినీ ప్రాపర్ కంట్రోల్లో పెట్టి వీళ్ళందరూ ఒకరితో ఒకరు ఈగో క్లాషెస్ లేకుండా చూసుకునే అవకాశం ఉంది. బీసీసీఐ అలాంటి కంట్రోల్ లోపించిందేమో. జైషా ఇస్ దేర్, బట్ జైషా ఇస్ అవే ఇన్ ఐసీసీ. డే టు డే అఫైర్స్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. సో దానివల్ల ఇలాంటి లోపం జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సంథింగ్ డెఫినెట్లీ రాంగ్ విత్ ఇండియన్ క్రికెట్. అంటే కేవలం ఆన్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ కాకుండా సిస్టమిక్ ఫెయిల్యూర్ కూడా కనిపిస్తుంది. బికాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి టీమ్ మేనేజ్మెంట్కి మధ్య ఉన్న ఈ ప్రాబ్లం విచ్ వాస్ హైలైటెడ్ బై టుడేస్ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ ఐటమ్, దాన్ని మీతో పంచుకోవడం కోసం నేను వీడియో చేస్తాను. ఈ ఎంటైర్ ఎపిసోడ్ గురించి మీ కామెంట్స్ నాకు మన కామెంట్ సెక్షన్లో చెప్పండి.